హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో ఒక వీడియో చేస్తూ నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ నిన్న 10th రిజల్ట్స్ వచ్చాయి కదా. సో దాని గురించి నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయకండి. చాలా వరకు ఇప్పుడు అలా చేయట్లేదు, బట్ కొంతమంది ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇంకా రీసెంట్ ఇంటర్ రిజల్ట్స్ అప్పుడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిన పిల్లలు ఉన్నారు. సో ప్లీజ్ అండి, కంపేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ లాస్ అంటే ఇంకా మీరు తట్టుకోలేని విషయమే కదా. అండ్ పిల్లలకు కూడా కొంచెం ఆలోచించండి. మీరు కూడా చదివేప్పుడే ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఇలా చేయాలి, ఇలా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఎందుకు అనవసరంగా పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడం? మీరు కూడా కంపారిజన్ అనే కాదు, మార్క్స్ తక్కువ వస్తాయేమో అని ప్రాబ్లం. నేను రీసెంట్గా ఒకటి విన్నాను. ఏంటంటే మార్క్స్ తక్కువ వస్తాయేమో అంటే రిజల్ట్స్ వచ్చాక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మార్క్స్ తక్కువ వస్తాయేమో అనుకొని ముందే సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో రిజల్ట్స్ వచ్చాక చూసేసరికి 411 మార్క్స్ అన్నీ పాస్ అయిపోయి ఉంది అన్నమాట. బట్ ఇప్పుడు ఏం చేయలేరు, తను కూడా రిటర్న్ రాదు. ఆ పేరెంట్స్కి ఎంత బాధని మిగిల్చిన వాళ్ళు అవుతారు. మీపైనే అన్ని పెట్టుకొని వాళ్ళు మీకోసమే కదా కష్టపడేది. అనవసరంగా మీరు సూసైడ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం ఉండదు. మీపైనే అన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి బాధను ఎవరు ఫేస్ చేయొద్దు. పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఉన్న వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకొని లైఫ్ని ఎందుకు అలా స్పాయిల్ చేసుకోవాలి? చంపేస్తారా మీ పేరెంట్స్ ఏమైనా మీరు ఫెయిల్ అయితే? ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అంతే కదా. దానికి మీ లైఫ్ మీ స్పాయిల్ చేసుకోవడం ఏంది? అది ఒక ఫ్యాషన్ అయిపోయింది సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం వల్ల. సో పేరెంట్స్ వాళ్ళు ఫెయిల్ అవ్వక ముందే మీరు వాళ్ళని ఎక్కువ కేర్ చేయండి. వాళ్ళ స్టడీస్ పైన కానీ ఏదైనా అండి. పేరెంట్స్ అయినా పిల్లలైనా ఇక్కడ ఇద్దరు మిస్టేక్ ఉంది. సో అలా చెప్తున్నా నేను. నాకు అది విన్న తర్వాత బాధ అనిపించింది. అయిన తర్వాత చేసుకునేదేమో ఒకరైతే అసలు అవ్వక ముందు అలా ఇలా చేసుకుంటారు అనిపించింది. సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అనుకునే కంటే ముందు మీ పిల్లలు ఎలా ఉన్నారో ఫస్ట్ చూసుకోండి. అనవసరంగా కంపేర్ చేసి ఇబ్బందులు పడకండి. పిల్లలు మీరు కూడా సేమ్ మా పేరెంట్స్ ఏమంటారో, లేదంటే మా పెద్దమ్మ వాళ్ళు ఎవరో ఒకరు రిలేషన్స్ ఏమంటారో అని ముందే భయపడకండి. మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ ఫస్ట్, అందరికంటే ముందు. అనవసరంగా మీరు దూరమై వాళ్ళకి బాధ పెట్టొద్దు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ డిస్కరేజ్ మాత్రం ఎవరు చేయకండి. అండ్ ఆ లాస్ని ఎవరు తిరిగి తీసుకొని రాలేరు కదా. సో అంతే అండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. ఓకే, బాయ్.